ప్రియ దేశీయ మిత్రులారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య సందేశము ఏమిటి అనంటే, మనం రక్షణ ఎందుకు పొందాలి, ఎలాగూ పొందాలి అనేది మీ ముందు ఈ చిన్న మాట వర్తమానం అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం ఎందుకు రక్షణ పొందాలి అనంటే, మనము జన్మతః పాపులము. భక్తుడు అంటూ ఉన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అన్నాడు. కాబట్టి మానవుడు పుట్టిన తోడనే పాపములో పుట్టాడు కాబట్టి, పాప నైజము ఉన్నది కాబట్టి పాపము చేసుకుంటూ వస్తూ ఉన్నాడు మానవుడు. కాబట్టి భక్తుడు అన్నాడు, బాల్యము నుండి నరులు యొక్క హృదయము చెడుతనము నిండి ఉన్నది అన్నాడు. బాల్యము నుండి చెడ్డది అన్నాడు. బాల్యము నుండి విపరీతమైన నడతను నడుస్తున్నారు అని కీర్తన గ్రంథంలో ఈ సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మానవుడు బాల్యము నుండి పాపము చేస్తూ ఉన్నాడు. బాల్యం అంటే ఊహ ఎరుగిన కానించి పాపములో పుట్టాడు కాబట్టి ఊహ ఎరిగిన కానించి మానవుడు బూతులాడుతూ ఉన్నాడు, అబద్ధమాడుతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో చేయరాని కార్యాలు మానవుడు చేస్తూ ఉన్నాడు. ఈ కార్యాల ద్వారా మనము దేవుడు యథార్థవంతులుగా పుట్టించెను కానీ మానవుడు వివిధ తంత్రములు కల్పించుకుని ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ యథార్థవంతులుగా పుట్టించిన దేవుడు పాపమును బట్టి మనము దేవునికి దూరస్తులైపోతూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎక్కడున్నాడు అనంటే 68వ కీర్తనలో దేవుడు పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు అని, పరలోకములో ఉన్నాడు అని, ఆయన పైనున్నవాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత ఆయన పొగడబడుచున్న దేవుడు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. మానవుడు జన్మతః పాపి, పాపము చేస్తూ ఉన్నాడు, పాపములోనే మరి చనిపోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే మహిమను పొందలేకపోవడం అంటే దేవుని రాజ్యానికి మానవుడు దూరముగా ఉన్నాడు. దేవుని మహిమను పొందలేకపోతున్నాడు పాపమును బట్టి. పాపములో భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనములో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. గమనించారా? ఏమంటున్నాను ఇక్కడ? పాపము చేయక మేలు చేసేవాడు ఎవడు కనపడడం లేదు, భూమి మీద నీతిమంతుడు ఒక్కడైనా లేడు అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు. అయితే పాపమునకు వచ్చి జీతం ఏంటి? రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చూసినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నాడు. కాబట్టి ప్రియులారా, పాపము వలన వచ్చు జీతము మరణము అని, యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవమని తేటగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము ఎందుకు రక్షించబడాలి అనంటే, మనము పాపములో పుట్టిన వారము, పాపము చేస్తూ ఉన్నాం, పాపములో జీవిస్తున్నాం, పాపములోనే చనిపోతున్నాం. అంటే ఇది గొప్ప ప్రమాదములో మనం ఉన్నాం. ఎటువంటి ప్రమాదం అంటే, మానవుడు దేవుని తెలుసుకోకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, నిజరక్షకుడు ఎవరో తెలియకోకుండా
పరిశుద్ధులెవరో తెలియకోకుండా మానవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రియులారా, ఆ పరిశుద్ధ దేవుని నమ్ముకోకుండా, ఆ పరిశుద్ధ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఏమి చేశాడో అది తెలుసుకోకుండా మానవుడు చనిపోతూ ఉన్నాడు. కాబట్టి ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో, పరలోకంలో ఉన్న దేవుడు, ఆ పరిశుద్ధుడు ఈ భూలోకానికి ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి భూమి మీద మనం అందరము కూడా పాపులమే. అయితే పరిశుద్ధులుగా మనం తీర్చబడాలి. పరిశుద్ధులుగా తీర్చబడి మనం పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి మనం ఎలాగూ రక్షించబడాలి అనంటే, ఆ పరిశుద్ధులుగా మనం ఎలాగూ తీర్చబడగలము అనంటే, యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు. మానవుల కోసము దిగి వచ్చాడు. నశించి నరకాగ్నికి వెళ్ళిపోతున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే మనం క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని పలుకుతున్నాం. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి గల ఉద్దేశము, ఆయన వచ్చాడనే రుజువు ఏంటంటే, ప్రియులారా, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము ఆయన వచ్చాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధముగా జీవించాడు, పాపం లేనివాడిగా జీవించాడు. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా పాపము చేసిన వారిగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు పాపుల మధ్య ఆయన నివసించాడు, కానీ పాపం అంటనివాడుగా, పాపం ఎరుగనివాడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జీవించాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి యేసుప్రభువు వారు ఆయన శోధించబడ్డాడు, కానీ శోధనకు లొంగలేదు, పాపం చేయలేదు, పాపం ఎరుగడు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు పిల్లరా. పాపానికి ఏమాత్రము కూడా తావు ఇవ్వలేదు. కాబట్టి సాతానుడు శోధించిన శోధకుని తరిమి కొట్టాడు, కానీ ఆయన ఏమాత్రము కూడా పాపము చేయలేదు, పాపం ఎరుగడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. పాపం ఎరుగని యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం, మన పాపముల నిమిత్తము మృతి పొందడానికి, యేసుక్రీస్తు వారు మనం రక్షించడానికి ప్రియులరా ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. అనేక అద్భుత కార్యాలు చేశాడు. నిజదేవుడిగా ఆయన రుజువుపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగునేరదు అని, మానవులు రక్షించబడాలి అనంటే, మానవుడు మరణము నుండి తప్పించబడాలి అనంటే, నరకము నుండి మానవుడు తప్పించబడాలి అనంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఆ ప్రియప్రభు ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో, నా స్థానంలో సిలువలో ప్రాణం పెట్టి ఆయన ఘోరాతి ఘోరమైన మరణాన్ని ఆయన అనుభవించాడు. మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మన కొరకు సిలువలో అమూల్యమైన యవని ప్రాయాన్ని, యవని రక్తాన్ని మన కొరకు ధారబోసి ఆయన ప్రాణము సిలువలో పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచి మరలా ఆయన ఈ భూలోకములో ఆయన తన శిష్యులకు మరి తను తాను అగపరుచుకుని ఆయన వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణుడై తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు చెప్పాడు మరి ఏమనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడిన చెప్పమన్నారు. ప్రియులారా, మనమందరం కూడా రక్షించబడాలి. కాబట్టి ఎందుకు రక్షించబడాలి? మనం జన్మతః పాపులం కాబట్టి, పాపమునకు వచ్చే శిక్ష భయంకరమైనది కాబట్టి మనం రక్షించబడాలి. ఆ ప్రమాదం నుండి మనం తప్పించుకోవాలి. మనం నిత్య జీవానికి వారసులు అవ్వాలి, పరలోక రాజ్య వారసులుగా అవ్వాలి. అందుకనే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు.
మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సిలువలో రక్షణ సిద్ధం చేశాడు. యేసు ప్రభు ద్వారాగానే మనకు రక్షణ. కాబట్టి ఎందుకు రక్షించబడాలంటే ప్రియులారా, అది మనం గమనించాం. ఎందుకు రక్షించబడాలో, ఎలాగూ రక్షించబడాలంటే, యేసు ప్రభువా, నా పాపముల కొరకు సిలువలో చనిపోయావు, నా కొరకు మృతి నుండి తిరిగి లేచావు, నీవు నిజమైన దేవుడువు, పరిశుద్ధుడువు, నా నోటితో నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పాపాలు క్షమించు ప్రభువా అని ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. మరి రోమాపత్రిక 10:9 ప్రకారం, మరి దేవుని వాక్యం ప్రకారం మరి రక్షించబడతారని తేటగా దైవ గ్రంథం సెలవిస్తుండగా, మరి రక్షించబడ్డావా? మరి రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులుగా అయ్యావా? మరి ఒక జైలు అధికారి ఇలాగ మాట్లాడాడు, అయ్యలారా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకులు చెప్పారు, నీవు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నింటివారును రక్షించబడతారని చెప్పాడు. వెంటనే మరి ఆ జైలు అధికారి ఆ క్షణంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు కూడా విశ్వాసముంచి రక్షించబడి ఆ ప్రమాదం నుండి, ఆ నరకము నుండి, ఆ నాశనం నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసుడుగా అవ్వాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించునుగాక. ఆమేన్.